అందరికీ నమస్కారం. జనరల్గా స్టార్ సన్స్ అంటే దే ఆర్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని అందరు మీడియాలో రాస్తుంటారు, చెప్పుకుంటారు. కానీ నాకు ఫస్ట్ టైం చరణ్ చూసిన తర్వాత అది రాంగ్ అనిపించింది. ఎందుకంటే దే ఆర్ బోర్న్ విత్ ద బర్డెన్ ఆన్ దేర్ షోల్డర్స్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్స్ ఫ్యామిలీ చిన్న లెగసీని మెయింటైన్ చేయడానికి వాళ్ళు తప్పించే నిరంతరం ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వడానికి తను పడే కష్టం నాకు ఈ బ్రూస్లీ సినిమా దగ్గర నుంచి చూసే అవకాశం ఇచ్చింది. నన్ను చాలామంది అడిగారు మళ్ళీ ఈ సినిమా మీరు ఎందుకు చేస్తున్నారని. అండ్ ఫర్ ఓన్లీ 2 రీజన్స్. ఒకటి, బికాజ్ వీ లవ్ రామ్ చరణ్. 2, బికాజ్ వీ హేట్ సీను వైట్ల. వీ హేట్ హిమ్ బికాజ్ మా కథకి న్యాయం చేయగల సత్తా ఆప్షన్ లేకుండా చేసింది మాకు సీను వైట్ల. అండ్ మా కాంబినేషన్ మేము 2003 నుంచి మేము చేసిన ఫస్ట్ హీరోస్, ఏ హీరో కన్నా చేసే ఫస్ట్ ఫిల్మ్, రైట్ ఫ్రమ్ వెంకీ నుంచి కానీ ఆ తర్వాత ఢీ కానీ ఆ హీరోతో మేము చేసిన ఫస్ట్ ఫిల్మ్స్ మా కాంబినేషన్లో అన్నీ మోస్ట్ మెమరబుల్, అవి బ్లాక్ బస్టర్స్ ఇన్ దర్ కెరియర్స్. అలాగే మా చరణ్కి ఈ సినిమా కూడా మా కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ అవుతుందని చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నాం. అలాగే ఇందాట ఎవరో లీక్ చేశారన్నారు, కానీ నేను లీక్ చేయను. కానీ అన్నయ్య షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ షాట్ చేసి నడిచి వస్తున్నప్పుడు నేను ఒక్కసారి సిగ్గుతో తలదించుకున్నాను. నేను ఎప్పుడో రెడీ అయ్యా, మరి మీ సంగతి ఏంటి అన్నట్టుంది ఆయన వాక్. సో కాబట్టి అండ్ దీంట్లో ఆయన ఎంత సేపు చేశారన్నది కాదు, ఆయన వచ్చిన ఎంట్రీ, ఆయన అప్పుడు దాకా మేము పడిన కష్టం, రాసిన రాతలు మొత్తం అంతా తీసుకెళ్ళిపోతారు ఆయన. బట్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు రైట్ ఫ్రమ్ మన సంపత్ కానీ అందరూ అండ్ చాలా ఇష్టపడి ప్రేమించి చేశారు. వాళ్ళందరూ దీనికి జీవం పోస్తే చిరంజీవి గారి ఎంట్రీ ఆయుష్ పోసింది, ఆయుష్ పెంచింది ఈ సినిమాకి. సో మీ అందరికీ రేపు అక్టోబర్ 16 మా నమ్మకం వెనకాల ఉన్న నిజమేంటో మీకు ఈ సినిమా చెప్తుంది. అండ్ తమన్, యూ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్. అండ్ సీను గారు, అండ్ ఐ హోప్ ది జర్నీ కంటిన్యూస్. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను చాలామంది చూసా, ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళు విడిపోతే వేడుకగా చూస్తారు. కానీ చరణ్ తన ఏజ్కి మించి తను బిహేవ్ చేసి, సినిమా అన్నది వ్యక్తిగతం కన్నా చాలా చాలా పెద్దది, గొప్పది. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ పర్సనల్ ఈగోస్ అని. సినిమా అన్నది చాలా పెద్దది అని తను చాలా చిన్న వయసైనా మాకు అర్థమయ్యేలా చెప్పి ఈ బ్రూస్లీకి కారణం ఎందుకు చరణ్కి ఐ పర్సనల్ థ్యాంక్ హిమ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు.